సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా రాగల రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటుగా రాగల రోజుల్లో మనకు అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు కూడా బంగాళాఖాతంలో అయితే కనిపిస్తుంది. దీని వలన ఎండాకాలం ఎలా ఉంటుంది, దాంతోపాటుగా ఎండాకాలంలో ఏదైనా అల్పపీడనం బలపడి ఒక తుఫానుగా మారి మన రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడా స్కిప్ అనేది చేయకండి. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేదానికి పరిస్థితులు చాలా సిద్ధంగా కనిపిస్తుంది. శ్రీలంక మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రాంతము, దానిని ఆనుకోనున్న అల్పపీడన ద్రోణి మెల్లగా బలపడి మనకు అల్పపీడనంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది. రాగల 24 గంటల్లో మనకి ఇది అల్పపీడనంగా మారి మెల్లగా మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల వైపుగా కాకుండా మెల్లగా తమిళనాడు తీరాంతాల దగ్గరగా వచ్చే అవకాశాలు ఈ వారాంతం లోపల కనిపిస్తుంది. ఈ వారాంతానికి తమిళనాడు కొంచెం దగ్గరగా వస్తుంది కాబట్టి ఆ తర్వాత నుంచి దాని ప్రయాణం మొదలవుతుంది. కాబట్టి దాని తర్వాతనే మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే డెఫినెట్గా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం వాతావరణ పరిస్థితిని గమనిస్తే రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అలానే మనకు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాతో పాటుగా విజయవాడ, గుంటూరు సైడ్లో కొన్ని వర్షాలు మాత్రమే, అక్కడక్కడ మాత్రమే వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది. అలానే తూర్పు రాయలసీమ జిల్లాలైన నంద్యాల, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలోని కొన్ని పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ వర్షాలు, తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలు, హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు రాగల 24 గంటల్లో కనిపిస్తున్నాయండి. మరోవైపున మనకు 7th మే మనం చూసినాము అంటే 7వ తారీఖునకి మనకు వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే రేపు మనకు వాతావరణ పరిస్థితిని గమనించినాము అంటే హైదరాబాద్ నగరంతో పాటుగా రాయలసీమ జిల్లాలోని పలు భాగాలు, ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అనంతపురము, సత్యసాయి, దాంతోపాటుగా వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మనకు విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. గతంలో మనం మాట్లాడుకున్నాం కదా, ఈ యొక్క మధ్యలో మనకు ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం బలపడి ఉంది అన్నది మనం మాట్లాడుకున్నాం కదా, దాని కారణంగానే మనకు కొన్ని వర్షాలు పడే అవకాశాలు మనకు 7వ తారీఖున కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, లేకపోతే మనకు కర్నూలు, నంద్యాల, అనంతపురము, సత్యసాయి ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని వర్షాలు కూడా ఉండే అవకాశాలు రాగల 7వ తారీఖున మనకు కనిపిస్తోంది. అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇందాక మనం మాట్లాడుకున్న జిల్లాల్లో కూడా వర్షాలు బాగా పెరిగే అవకాశాలు 7వ తారీఖున అయితే మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం మనకు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాయిశ్చర్ అనేది ఇలా లోపలికి వస్తుంది కాబట్టి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలలో వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకు 7వ తారీఖున డెఫినెట్గా కనిపిస్తున్నాయండి. మరోవైపున 8వ తారీఖునకి వర్షాలు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే నమోదవుతుంది. కానీ బంగాళాఖాతంలో మనకు బలమైన వర్షాలు ఏర్పడి మెల్లగా కొన్ని తేలికపాటి వర్షాలు మాత్రం తిరుపతి, నెల్లూరు జిల్లాలకు చేరుతుంది. మిగిలిన ప్రాంతాలలో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు ఉండే అవకాశాలు 8న మనకు కనిపిస్తుంది. సో 7, 6, 7, 8 ఈ 3 రోజులు మనకు విస్తారంగా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా వచ్చేసి లో ప్రెషర్ ఏరియా వచ్చేసి బాగా బలపడుతోంది కాబట్టి రాగల రోజుల్లో మనకు వర్షాలు అనేవి 12th మే టైంకి మనకు అల్పపీడనం అనేది బంగాళాఖాతంలో బాగా స్థిరంగా కొనసాగుతుంది. ఆ అల్పపీడనం మనకు ఇంకా బలపడి ఒక వాయుగుండంగా మారుతుందా అన్న దాని గురించి ఇంకా మనకు ఎలాంటి ఒక అప్డేట్ అనేది లేదు. దాంతోపాటుగా 12th మే కంతా మనకు తమిళనాడు తీరానికి కొంచెం దగ్గరగా వస్తుంది. ఆ తర్వాత ఎలా వెళ్తుంది అన్న దాని గురించి రాబోయే వీడియోస్తో మనం డిస్కస్ చేసుకుంటామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.